తల్లిదండ్రుల విలువ లేనప్పుడు తెలిసినప్పటికీ బతకగలము. అలాగే మరి మన జీవితంలో ప్రభువు లేకపోతే ఎలా బతకగలము? భర్త లేకపోతే భర్త విలువ లేనప్పుడు తెలియచ్చు. అయినప్పటికీ ఎలా అయినా ఈ భూమి మీద బతకగలం. కాళ్ళు చేతులు లేకపోయినా ఈ భూమి మీద మనం బతకగలము. ఎలా అయినా బతకగలము. అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా మన బంధువులందరూ లేకపోయినప్పటికీ మనం బతకగలము. తండ్రి, తల్లి లేకపోయినా ఏదో రకంగా కష్టపడుతూ బతకగలం. కానీ ప్రభువు లేకపోతే మన జీవితంలో మనం బతకడం అన్నది అసాధ్యము. ఎందుకంటే ప్రభువు లేని రోజున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనం చూస్తే మన ఇంకోసారి ఆలోచన కూడా తెచ్చుకోవడం చాలా భయంకరం. అంత భయంకరమైన పరిదేశంలో మన ప్రభువు లేకపోతే మనం జీవిస్తాము. కాబట్టి మన జీవితంలో ప్రభువు ఉండడం ఎంతో అవసరం. అలాంటి ప్రభువును మనం దూరం ఎప్పుడూ చేసుకోకూడదు. అలాంటి ప్రభువుతో మనం ఉంటే అక్కడ యుగములు ఆయన స్తుతిస్తూ, ఆయనతో ఉంటూ, ఆనందిస్తూ ఎంతో సంతోషంగా అక్కడ ఉంటూ గడపొచ్చు. ప్రతి ఒక్కరు దేవుడితో ఉండాలి.